ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతుల పరిస్థితి ఇతర జిల్లాలకు ఏమాత్రం తీసిపోనట్లుగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను మార్కెట్కు తీసుకువస్తే కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోళ్లు జరగక ఇల్లు వాకిలి పాడి పశువులను వదిలి ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. కరవు జిల్లా మహబూబ్నగర్లో ప్రకృతి కష్టాలు అధిగమించి వరి ధాన్యం పండించిన రైతులకు వాటి కొనుగోళ్లు పెద్ద గండంగా మారాయి. ఇతర జిల్లాల్లో ఉన్నట్లుగా ఇక్కడ లారీలు, హమాలీల కొరత రైతులను ఇబ్బంది పెడుతోంది. పంట సాగు వివరాలు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఉన్నప్పటికీ అంచనా దిగుబడికి తగినట్లుగా కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. అధికారుల ముందస్తు ప్రణాళికలేమితో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుతో పాటు గ్రామాల్లో ఐకేపీల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. జడ్చర్లలోని మార్కెట్లో మాత్రం మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొడంగల్, కోస్గి తదితర ప్రాంతాల నుంచి సైతం రైతులు పెద్ద ఎత్తున మక్కలు తీసుకురావడంతో మార్కెట్ యార్డు నిండిపోయింది. ఇందుకు అనుగుణంగా వేగంగా కొనుగోళ్లు జరగకపోవడంతో నెల 15 రోజులుగా ధాన్యపు రాసుల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నారు. లారీల కొరత ప్రధాన సమస్యగా మారింది. హమాలీల ఛార్జీలు అదనపు భారంగా మారాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం మార్కెట్కు తెచ్చినప్పుడే హమాలీ ఎగుమతి, దిగుమతి తదితర ఛార్జీలు బస్తాకు 26 రూపాయల చొప్పున తీసుకున్నట్లు చెబుతున్నారు. అయినా త్వరగా నింపకపోవడంతో తామే బస్తాకు 10 రూపాయల చొప్పున చెల్లించి నింపి ట్రాక్టర్లలోకి ఎత్తిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల సుమారు 200 బస్తాలకు అదనంగా 10 నుంచి 12 వేల రూపాయల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తప్పట్లేదు. కొనుగోళ్లు సాగక మార్కెట్ యార్డులు ధాన్యపు రాసులతో నిండిపోయాయి. రైతులే స్వయంగా గన్ని సంచులు కొనుగోలు చేసి తూకం వేసినప్పటికీ లారీల కొరత సమస్యగా మారింది. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డులో వేల సంఖ్యలో తూకం వేసిన బస్తాలు నిల్వ ఉన్నాయి. 2 రోజుల క్రితం పడిన వర్షానికి కొంతమేర ధాన్యం తడిచి రైతులు ఇబ్బందులు పడ్డారు. జడ్చర్ల పురపాలికలోని బాదేపల్లి మార్కెట్ యార్డులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సన్నవడ్లు క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర 2,389 రూపాయలుండగా దొడ్డు రకానికి 2,369 రూపాయలుగా ఉంది. ప్రైవేటు వ్యాపారులు అంతకంటే ఎక్కువగా చెల్లిస్తుండటంతో వేగంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో రైతుల వద్దకే వెళ్లి ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ మిల్లర్ల వద్ద త్వరగా అన్లోడింగ్ జరగట్లేదు. నూక వస్తుందని దొడ్డు రకం వడ్లపై మిల్లర్లు విముఖత చూపడం కాంటాలైనప్పటికీ కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. మరోవైపు జడ్చర్ల గంగాపురంలోని పత్తి మార్కెట్ యార్డుకు తెచ్చిన వడ్ల రైతులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోళ్లు సకాలంలో జరక్క నెల రోజులుగా తమ బతుకులు మార్కెట్ యార్డులకే పరిమితమయ్యాయని పాలమూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.